కామ్రేడ్ చౌడవరం శంకరయ్య గారి ఆశయాలను నెరవేరుద్దాం. 9/6/2026 తేదీన తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీ నందు కామ్రేడ్ చౌడవరం శంకరయ్య గారు మరణించి 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులు 3వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, వామపక్ష పార్టీల లీడర్లు, కార్యకర్తలు, సానుభూతిపరులు ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున హాజరై ఈ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లేబాకు నాగసుబ్బారెడ్డి, సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి మహేష్ మాట్లాడుతూ, రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంలో చౌడవరం శంకరయ్య గారు నిరుపేదలు, దళితుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాల ద్వారా ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, పెన్షన్లు, దళితులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నానని ముందుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తూ, అదేవిధంగా ఏపీఎండీసీ మైన్స్ కు సంబంధించి ఎంప్లాయీస్ ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నానని వెంటనే ఆఫీస్కు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేంత వరకు నిద్ర, ఆహారం లేకుండా ఉద్యమాల ద్వారా పరిష్కరించినటువంటి కామ్రేడ్ శంకరయ్య గారికి జోహార్ జోహార్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఐ పార్టీ రాజంపేట నియోజకవర్గం కార్యదర్శి శివరామకృష్ణ, దేవర ఏఐటియుసి రైల్వే కోడూరు నియోజకవర్గ అధ్యక్షులు తుమ్మల రాధాకృష్ణ గారు, నాయకులు భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ రైల్వే నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, ఏపీఎండీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ పోకూరి మురళి, ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దినేష్, ఏఐటియుసి కోడూరు ఏరియా కార్యదర్శి ఎం గంగాధర్, రైల్వే కోడూరు మండల పార్టీ కార్యదర్శి దార్ల రాజశేఖర్, ఓబులవారిపల్లి మండల పార్టీ కార్యదర్శి చింతలపురి నాగమ్మ, కల్ల చలపతి గారు, మహిళా సమైక్య అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎన్ సరోజనమ్మ, పండుగోలమణి, పందికాలమణి, నాగార్జున, దార్ల నాగేశ్వరరావు, కటారి గోపాల్, వెంకటరమణ, హరి తదితరులు పాల్గొన్నారు. మురళన్న అయిపోయింది రా, నువ్వు రావు. సార్ ఒక్క నిమిషం సార్. వాళ్ళు రమ్మని
సోదరి సోదరులారా, శంకరయ్య గారు కార్మిక నేతగా, కమ్యూనిస్ట్ నేతగా ఈ ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ కార్మిక నేతగా, కమ్యూనిస్ట్ నేతగా రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకున్నటువంటి వాడు శంకరయ్య గారు. డాక్టర్ శంకరయ్య, కామ్రేడ్ శంకరయ్య గారు నేను స్టూడెంట్గా చదువుకున్నటువంటి డేస్లో 83, 82 ఆ ప్రాంతంలో ఈ మంగంపేట సంబంధించినటువంటి ఈ మైన్స్ అన్ని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేటువంటివి. అంతా ప్రైవేటు వ్యక్తులే ఈ మైన్ చేసుకునేటువంటి వాళ్ళు. ఆ దశలో ఆయన నేను చూశాను. కడప కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడి కార్మికుల సమస్యలపైన ప్రత్యేకంగా ఈ మైన్స్ పరిరక్షణ చేయాలా, ఈ పరిరక్షణ చేయడం ద్వారా ప్రభుత్వం పరం కావడం ద్వారా, ఇది ప్రభుత్వం పరం అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతమే కాదు ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి కూడా ఆదాయం సమకూర్చేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక విశాలమైనటువంటి ఆలోచనతో, గొప్ప ఆలోచనతో ఆ రోజే అక్కడ ఆ సమావేశంలో మాట్లాడుకుని దానికోసం పోరాటం చేయాలనేటువంటి దాంతో కార్మికుల సమస్యలు ఒకటైతే, కార్మికులకు ఉద్యోగాల కల్పన ఒకటైతే, మరోవైపు ఈ ప్రభుత్వానికి ప్రజల ఆస్తి వ్యక్తుల చేతుల్లోకి పోకూడదు, వ్యక్తుల స్వలాభానికి చేరకూడదు, కాబట్టి ఇది ప్రజలకే చెందాలా అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో ఆలోచన చేసి ఈ మైన్స్ ను ప్రభుత్వ పరం చేసే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినాడు. ఆయనతో పాటు ఉన్నటువంటి కార్మిక నాయకులందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి రాధాకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, ఇంకా అనేక మంది ఉన్నటువంటి నాయకులందరూ కూడా వెంట వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ చూసేవాళ్ళు. అక్కడే ఆఫీసులో ఉండి ఆడే నిద్ర చేసి ఆ నుంచి మళ్ళీ వెంటనే హైదరాబాద్ కు, ఆ కాలంలో ఇంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, లేనప్పుడు సందర్భంలోనే ఆయన హైదరాబాద్ కు వెళ్లడము. అప్పుడు ఆయన ఉన్నటువంటి టక్ చేసేవాడు. ఆయన స్టైల్ గా టక్ చేసి ఎంట్రికలు కర్లింగ్ హెయిర్స్ ఇంతకంతా చూసేవాళ్ళు. మేము చిన్న పిల్లలం, చదువుకుంటున్నాం, డిగ్రీ చదువుకునేటువంటి వయసులో వాళ్ళ పోరాట ఆలోచన విధానాన్ని మేము కళ్ళారా చూసినటువంటి వాళ్ళం. కాబట్టి ఆయన అటువంటి కఠోరమైన శ్రమ చేశాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ కార్మికుల కోసం. అదే కుటుంబాన్ని సరిగా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అది లేకుండా కార్మికులు, ప్రజలు, అదే పద్ధతిలో ప్రాంతము అనేటువంటి ఆలోచనతో ఆయన కొనసాగిన నేపథ్యంలోనే ఈ అనేక పోరాటాలు చేసినారు. ఆ పోరాటాల ఫలితంగానే ఇవన్నీ కూడా అందరినీ కలుపుకొని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కలుపుకొని అందరూ కూడా, ఈ ప్రాంత రాజకీయ నాయకులందరూ కూడా శంకరయ్య గారిని మామూలుగా శంకరయ్య గారిని పిలిచేటువంటి వాళ్ళు లేదు, వరుస పెట్టి పిలిచేటువంటి వాళ్ళు, మామ అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేటువంటి వాళ్ళు. అందరూ కూడా చాలా వరుస పెట్టి పిలిచేటువంటి వాళ్ళు. కులం లేదు, మతం లేదు, ఏ కులమైనా కానీ అన్ని కులాల వాళ్ళు కూడా శంకరయ్య గారిని ఆ విధమైనటువంటి గౌరవాన్ని ఆయన సంపాదించుకున్నాడు. అదేవిధంగా ఈ ప్రాంత అందరినీ కూడా కలిపినాడు. అందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా ఎవడు ఏ పార్టీలో ఉన్నా కానీ అందరినీ కలిపి ఉద్యమాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈరోజు వందలాది మంది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలో, ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఈ జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా ఉందంటే మంగంపేట ఏపీఎండీసీనే ఉండేటువంటిది. కాబట్టి ఈ ఏపీఎంసీలో ఉన్నటువంటి వర్కర్స్ అందరికీ కూడా ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయంటే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి పోరాట ఫలితంగానే ఇవన్నీ కూడా వచ్చినాయి. దీంతోనే ఆగలే. అక్కడ
ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ కోసం ఆమరణ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఇద్దరితో ఆగకుండా మైన్ పరిరక్షణే కాకుండా మైన్ ప్రభుత్వ పరం చేయడంలో కోట్లాది రూపాయలు ఏదో ప్రభుత్వానికి ఆదాయం వస్తా ఉన్నది. ఇంతమంది ఉద్యోగులే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉన్నది. ఈ కోట్ల ఆదాయాన్ని మిగతా అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నారు కొంత, కానీ కొంత అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఖజానాకు జమ అవుతా ఉంది. కాబట్టి అటువంటి పనే కాకుండా ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ కూడా కావాలనే దాంతో వీళ్ళందరూ కూడా కృషి చేసినారు. దానికోసం కూడా ఆమరణ దిశ కూర్చొని హామీలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటివే కాకుండా ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ఇక్కడ పరిమితమైన నాయకుడు కాదు, జిల్లా నాయకుడిగా ఆయన కమ్యూనిస్టు నేతగా జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడిగా కూడా పనిచేసినాడు. జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టుల కోసం జరిగేటువంటి ఉద్యమాల్లో ఈ ప్రాంతం నుంచి ఆయన జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఉండి పనిచేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒకనొక దశలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలను నడిపేదానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులను కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి సమకూర్చి ఆర్థిక వనరులను కూడా సమకూర్చి ఉద్యమాలు నడిపే దాంట్లో పూర్తి స్థాయిలో ఉపయోగపడినటువంటి నేత శంకరయ్య గారు. కాబట్టి శంకరయ్య గారు ఆయన గురించి చెప్పుకుంటా చాలా నాకే దాదాపు 40 సంవత్సరాల పరిచయం. కాబట్టి ఈ 40 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అనేక అంశాలపైన మనం చాలా విషయాలు చెప్పవచ్చు. అంత జిల్లా స్థాయి నాయకుడిగా ఉండినప్పటికీ, జిల్లా స్థాయిగా పనిచేసినప్పటికీ గర్వం లేకుండా నిగర్విగి చాలా చిన్న పెద్ద అనేటువంటి వాళ్ళందరినీ చిన్నైనా సరే గౌరవించి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దడంలో ఈ ఉద్యమానికి అకుంఠిత దీక్షతో పనిచేసి దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కూడా అనేక మందికి ఇచ్చినటువంటి వాడు, అనేక మందికి బోధనలు చేసినటువంటి వాడు. ఉద్యమాల గురించి ఎట్లా ఉద్యమం చేయాలా, కార్మికులకు సంబంధించి కార్మిక సమస్యలు పరిష్కరించడంలో దిట్టాయన. అనేక విషయాలపైన పెద్ద పెద్ద ఆఫీసర్లతో మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కూడా దిట్ట. అంతటి నాయకుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కోసం ఏరియా కార్యదర్శిగా కూడా మళ్లీ బాధ్యత తీసుకున్నారు. అంటే పై స్థాయి నుంచి ఓడినా కానీ పైకి పోయిన తర్వాత ఆ నుంచి మళ్ళా పై స్థాయికి పోవాలని కోరుకుంటారు. కానీ ఆయన ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం 10 కాలాల పాటు ఉండాలా, కార్యకర్తలు రావాలా, పెరగాల. ఈ ప్రాంతంలో ఇలా ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు. నేను గెలుస్తానా ఓడునా కాదు, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ ప్రాంతంలో పోటీ చేయాలా, ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ రాజకీయాలు రావాలా. గతంలో పంజం నరసింహారెడ్డి గారు, మోకా వెంకట సుబ్బయ్య గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్ర నెలకొల్పాలనేటువంటి దాంతో ఆయన కృషి చేశాడు. ఈ మంగంపేట సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వాడు. ఇక్కడ మీకందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు, ఇక్కడ ఉన్నటువంటి కుల రాజకీయాలు, ఇవన్నీ అన్నిటికీ అతీతంగా నిలబడినటువంటి వాడు. అందరూ మెచ్చి ఏకగ్రీవంగా సర్పంచ్ గా చేసినటువంటి వ్యక్తి. మామూలుగా ఏకగ్రీవంగా రాజకీయాలను పక్కన పెట్టి ఏకగ్రీవంగా చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మామూలుగా ఇప్పుడున్నటువంటి ఏకగ్రీవాలంటే భయపెట్టి కేసులు పెడతామని చెప్పి, లేకపోతే గంజాయి కేసులు పెడతాం, లేకపోతే సారా కేసులు పెడతాం, భయపడించి ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు అనుకోండి. ఇది కాదు, ఆయన ఆ కోవలో వచ్చినటువంటి వాడు కాదు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి ఆయన ఏకగ్రీవంగా సర్పంచ్ గా చేసినటువంటి చరిత్ర. కాబట్టి ఆయన పదవులు ఉండినా లేకపోయినా పై పదవి నుంచి కింది పదవికి రావడం ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా ఈ నియోజకవర్గ కార్యదర్శి కూడా బాధ్యతలు తీసుకుని పనిచేసి ఇక్కడ కార్యకర్తలను అభివృద్ధి చేయడంలో ఆయన ఒక ఆదర్శంగా నిలబడినాడు. నాయకులకు ఆదర్శం, కార్యకర్తలకు ఆదర్శం, నాయకులకు ఆదర్శం, అందరికీ ఆదర్శంగా నిలబడి కమ్యూనిస్టు ఉద్యమాన్ని, కమ్యూనిస్టు రాజకీయాలను ఈ ప్రాంతంలో కింది స్థాయి వరకు చేరేదానికి కృషి చేసినటువంటి నేత. చివరి వరకు
చివరి వరకు కార్మిక సంఘాలను కమ్యూనిస్ట్ పార్టీని అంటిపెట్టుకుని చివరి వరకు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా నిలబడి ఎర్రజెండా కప్పించుకొని పోయినటువంటి మహానేత శంకరయ్య గారు. శంకరయ్య గారి ఆశయ సాధన కోసం మనమందరం కూడా కృషి చేయాలా. ఆయన ఆలోచన విధానాన్ని తీసుకెళ్లాలా. అప్పుడే ఆయనకు నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళమైతాం. వాళ్ళ కుమారులు కూడా శంకరయ్య గారి ఆశయాల కోసం కృషి దాంట్లో భాగంగా భాగస్వాములు అవుతా ఉన్నారు. ఏదో రూపంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఈ డైరెక్ట్ గా ఉద్యమాల్లో పాల్గొనకపోయినా గానీ వాళ్ళ వ్యాపారాలు ఇవన్నీ చూసుకుంటున్నప్పటికీ కూడా ఈ కమ్యూనిస్టు ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు ఉద్యమానికి చేయూతనిస్తూ సహకరిస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ కుమార్తెలు కానీ ఇంత కూడా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. పనిచేసేటువంటి వాళ్ళు యూనియన్లో ఉన్నారు, యూనియన్లో బలంగా ఉన్నారు. వాళ్ళు యూనియన్ బలమైన సపోర్టుతో ఈ యూనియన్ ను అంటిపెట్టుకుని మా నాన్న స్థాపించినటువంటి యూనియన్ దీనిని కొనసాగించాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా కమ్యూనిస్ట్ ఉద్యమానికి కుటుంబం నుండి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. అందరికంటే గొప్ప విషయము గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి ఆయన సతీమణి, ఆయన భార్య ఆయనకు కావలసినటువంటి సేవలు చేసి ఆయన ఏ పద్ధతి ఏ రోజు కూడా ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్పకుండా ఆటంకం కలిగించకుండా ఆయన దారిలో అడ్డుపడకుండా ఆయన చివరి వరకు ఆ విధంగా కొనసాగేదానికి అన్ని రకాల సహకారం అందించింది. ఆమెకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు ఆమెకు తెలియజేసుకోవాలా. కాబట్టి ఇటువంటి చరిత్ర ఒక కమ్యూనిస్టు చరిత్ర, కమ్యూనిస్టు కుటుంబ చరిత్ర, అది కలకాలం కమ్యూనిస్టు ఆలోచనలతో కమ్యూనిస్టు ఉద్యమానికి చేయూతనిస్తూ నడవడం అనేది తన కుటుంబ సభ్యులు కూడా ఆ ఆలోచన విధానాన్ని ఆ విధంగా కొనసాగడం అనేటువంటిది చాలా అరుదు. అందులో శంకరయ్య గారి కుటుంబము ఆ కోవకు చెందింది. కాబట్టి వాళ్ళు కలకాలము వాళ్ళు ఈ కమ్యూనిస్టు ఉద్యమానికి చేయూతను ఇస్తూ శంకరయ్య గారి ఈ ఆశయ సాధనలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.